నమస్తే. నమస్తే. సో ప్రజెంట్ అయితే మనం నవ్య డెవలపర్స్ సేల్స్ డైరెక్టర్ అయినటువంటి శ్రీ రాధా శ్రీను సార్తో మనం అయితే ఉన్నామండి. సో ఇన్వెస్ట్మెంట్ గురించి సార్ నుంచి కొన్ని నేర్చుకున్నాం. సో సార్ చెప్పండి. సో కమర్షియల్ మీద పెట్టుబడులు పెడితే మంచిదా, లేదా సిటీ అవుట్కట్స్ లో ఓపెన్ ల్యాండ్ మీద పెట్టుబడి పెడితే మంచి చాలా మంచి క్వశ్చన్ వేశారండి. ముందుగా నా గురించి చెప్తాను. హాయ్ అండి, నమస్తే. నా పేరు రాధాశ్రీను. నేను నవ్య డెవలపర్స్ లో సేల్స్ డైరెక్టర్ చేస్తున్నాను. సో ప్రెసెంట్ సార్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సో ఇన్వెస్ట్మెంట్ అనేది కమర్షియల్ పరంగా అంటే సిటీ లోపల ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటరా, లేదా సిటీ అవుట్స్కట్స్ చేస్తే బెటరా? ఇది చాలా మంచి క్వశ్చన్. యాక్చువల్గా ఇది చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఎక్కువ మంది ఈ అపార్ట్మెంట్స్ లేదంటే కమర్షియల్స్ మీద అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది అనే ఉద్దేశంతో వాటి మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ క్రోస్ లో ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది. సో అక్కడ ఏమవుతుందంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నిజంగా చెప్పాలంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా తక్కువ వస్తుంది సిటీ లోపల. అదే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ గా మనము ఒక లింగంపల్లిలో ₹1,00,00,000 పెట్టుబడి పెట్టామనుకోండి. ఆ ₹1,00,00,000 పెట్టుబడి అనేది డబుల్ అవ్వడానికి మినిమం 5 years పడుతుంది. రీజన్ ఏంటంటే ఆల్రెడీ డెవలప్ అయిపోయిన ఏరియాలో మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే మీకు అప్రిషియేషన్ చాలా తక్కువ ఉంటుంది. అదే ఇన్వెస్ట్మెంట్ మీరు సిటీ అవుట్స్కట్స్ లో ఓపెన్ ప్లాట్స్ మీద కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే 2 years కి డబుల్ అయ్యే అవకాశం ఉంది. అంటే అప్రిషియేషన్ అనేది 2 years లో మీకు అప్రిషియేషన్ డబుల్ అప్రిషియేషన్ వచ్చేస్తుంది. అదేవిధంగా 5 years లో 5 times ఖచ్చితంగా అప్రిషియేషన్ వస్తుంది. సో ఈ విషయం చాలా మంది తెలియక ఏం చేస్తారంటే ఈ అపార్ట్మెంట్స్, కమర్షియల్ స్పేసెస్ ఇలాంటి వాటి మీద క్రోస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. వాళ్ళ రిటర్న్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. అండ్ సార్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్వెస్ట్మెంట్ కాదు, జస్ట్ హౌస్ కావాలి అనుకుంటే మాత్రమే ఫ్లాట్ కానీ లేదా ఇండిపెండెంట్ హౌస్ కానీ లేదా విల్లా కానీ కొనుక్కోవాలి. మిగతా ఇన్వెస్ట్మెంట్ పరంగా సిటీలో ఇట్ నాట్ ప్రిఫరబుల్ అండి. ఓపెన్ ప్లాట్స్ కి మాత్రమే మనము అవుట్ సైడ్ అంటే ఇన్వెస్ట్మెంట్ మాత్రం ఖచ్చితంగా అవుట్ సైడ్ ఓపెన్ ప్లాట్స్ మీద చాలా అంటే చాలా రిటర్న్స్ వస్తుంది. ఎందుకంటే అది డెవలప్ అవుతున్న ఏరియా కాబట్టి అప్రిషియేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ 2 years లో డబుల్ అవుతుంది. సార్ ఓకే, మీరు చెప్పింది ఓకే. ఓపెన్ ప్లాటింగ్ అయితే ప్రజెంట్ అయితే అవుట్ సైడ్ లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటారు. సార్ ప్రజెంట్ అయితే ఎటో వైపు ఏ హైవేకి మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు రిసోర్స్ అనేది ఇన్వెస్ట్మెంట్ వైజ్ ఆపర్చునిటీస్ ఎక్కువ అయితే ఉన్నాయి. ఎస్, ఇదేంటంటే యాక్చువల్గా ప్రెసెంట్ మోస్ట్ ప్రిఫరబుల్ రోడ్ వచ్చి హైవే వచ్చి ముంబై హైవే అండి. ఈ ముంబై హైవేలో అది కూడా జహీరాబాద్ దగ్గరలో ఉన్న వెంచర్స్ లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఖచ్చితంగా మంచి రిటర్న్స్ అనేది వస్తుంది. అండ్ ఇది రైట్ టైం. ఎందుకంటే లాస్ట్ 2 years నుంచి రియల్ ఎస్టేట్ భూమి తగ్గి కొంచెం డల్ గా ఉంది అంటారు, కానీ యాక్చువల్గా ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళు పెడుతున్నారు. సో ఇప్పుడు మనకి మంచి ప్రైస్ లో దొరికేది ఏంటంటే ముంబై హైవే. అండ్ రానున్న రోజుల్లో ఢిల్లీకి నోయిడా ఎలాగో అలాగే మన హైదరాబాద్ కి జహీరాబాద్ అనేది, అందులో నిమ్స్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అనేది కూడా నోయిడా లాగా ఇండస్ట్రియల్ హబ్ గా డెవలప్ అవబోతుంది. కాబట్టి ముంబై హైవేనే ప్రిఫరబుల్ ఏరియా. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. థ్యాంక్ యూ అండి.